ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర కొంతమంది భక్తులు వచ్చారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఈస్ట్ మాడవల్లి గాంధీనగర్ అక్కడ నుంచి వచ్చాము. బోనాల పండుగకి ఎల్లమ్మ కాడికి చూడడానికి వచ్చినాము. దర్శనం మంచిగానే జరిగింది, మంచిగా ఉంది గుడి కూడా. అమ్మవారు మీకు ఎటువంటి కోరికలు కోరుకున్నారు అమ్మవారిని? మేము ఫస్ట్ టైం వచ్చినాము, ఇంకా కోరికలు కోరుకోలేదు, ఇప్పుడే కోరుకుంటున్నాము. ఫస్ట్ టైం వచ్చారు. ఫస్ట్ టైం వచ్చినాము. అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఎల్లమ్మ తల్లి మంచిగానే దయ చూస్తుంది, మంచిగానే మొక్కితే మంచిగానే దయ చూస్తుంది, మంచిగానే మొక్కుతుంది. ఎంతమంది వచ్చారు మీరు? మేము 10 మంది దాకా ఉంటాం. అమ్మవారిని ఏం కోరుకున్నారు మీరు? ఆ తల్లి మంచిగా చూడాలా, ఏడు పోయినా రొట్టి ఇవ్వాలన్నారు. పిల్లల కోసం అయినా కోరుకున్నారా? పిల్లలు మంచిగా ఉండాలి, బాగుపడాలి, స్కూల్ మంచిగా చదువుకోవాలి, మా పాపకి కాలేజీ రావాలా. ఫస్ట్ టైం వచ్చారు మీరు? వీళ్ళంతా వచ్చారు, నేను ఒక్కదాన్ని రాలేదు. వాళ్ళందరూ వచ్చారు. వచ్చారు. నెక్స్ట్ బోనాల పండుగ ఎక్కడ? గాంధీనగర్, ఈస్ట్ మాడవల్లి, గోల్కొండ అయిపోయింది. ఇప్పుడు ఈస్ట్ మాడవల్లి సికింద్రాబాద్ అని. ఇప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది పండుగ? వచ్చే ఆదివారం. వచ్చే ఆదివారం జరుగుతుంది. అమ్మవారు బోనాలు ఇస్తారా మీరు? ఇస్తాం. బోనాలు కావాల్సిన సామాగ్రి ఏంటో తెలుసా మీకు? అమ్మవారిని మా వాళ్ళగానే దర్శించుకుంటారు. బోనాలు ఎప్పుడు ఎత్తలేదు. బోనాలు చేస్తామంటే పెద్దగా మాకు తెలిసినంత చేస్తాం. నిమ్మకాయలు, కొబ్బరికాయలు, అన్నం అట్లా చేస్తాం. ఏమేమి పెడతారో అక్కడ బోనాలు? మన బోనం పట్టుకెళ్తాం కదా. బోనం పట్టుకుంటే అన్నం వండుతాం. అన్నం ఏమైనా బెల్లం వేస్తాం. మా దిక్కు బెల్లము అట్లా ఇక్కడ లెక్క చేయము, మా దిక్కు లెక్క చేస్తాం. మా దిక్కులా బెల్లం అన్నం వండుతాం. బెల్లం అన్నం వండి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, చీర, జాకెట్ అన్నీ తీసుకుపోయి పొడి నింపి బోనం ఇచ్చి వస్తాం. కళ్ళు అన్నీ తీసుకెళ్ళి బోనం ఇచ్చి మొత్తం వస్తాం. వేస్తారు. ఆదివారమే వేస్తాం. ఇంటికానే